ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన పత్రికల ప్రధాన అంశాల విషయానికి వస్తే, నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో, క్యాబినెట్ సమావేశం పలు నిర్ణయాలు తీసుకున్నటువంటి, మరి ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఏ విషయాలపై చర్చించారు అనేటువంటి విషయానికి ఒకసారి వస్తే, బనకచర్ల ప్రాజెక్టు పైన ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వెనక్కి తగ్గేది లేదన్నటువంటి మాటను స్పష్టం చేస్తూ ఒక వార్త, ఒక నిర్ణయం మాత్రం మన మంత్రివర్గం సంబంధించినటువంటి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్లు మరి అనుకున్న విధంగా రైతుల ఖాతాలో జమ చేసినటువంటి వార్త ప్రధాన పత్రికలు కనిపిస్తూ ఉంది మిత్రులారా. అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీలో లా కాలేజీ మరి ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా మంత్రివర్గంలో ఒక భాగం అని చెప్పొచ్చు. అదేవిధంగా చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు దక్షిణ భాగమైనటువంటి త్రిబులాలకు సంబంధించినటువంటి 200 కిలోమీటర్ల వరకు మన యొక్క తెలంగాణలో ఉన్నటువంటి దక్షిణ భాగం అంటే ఆ యొక్క పనులకు క్లియరెన్స్ అనేటువంటి మాట కూడా మంత్రివర్గంలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అన్ని కలెక్టరేట్ ఆఫీసుల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు అనేటువంటి ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయం కూడా ఒకటి కనిపిస్తూ ఉంది. ఇటీవల 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన విషయాన్ని తొలిసారిగా క్యాబినెట్లోకి ఆహ్వానించినటువంటి రాష్ట్ర కార్యదర్శి అనేటువంటి వార్త కూడా ఈరోజు ప్రధానంగా కనిపిస్తోంది. అదేవిధంగా ప్రధానమైనటువంటి యొక్క చర్చ విషయానికి వస్తే, మరి లోకల్ బాడీ ఎలక్షన్లో, స్థానిక ఎలక్షన్ల వైపు ఆ విషయం హైకోర్టులో నిర్ణయం మేరకే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి మాటను స్పష్టం చేస్తూ, ఎటువంటి నిర్ణయం కూడా మరి క్యాబినెట్ ఆ దిశగా ఆలోచన చేయలేదు అనే మాట అన్ని పత్రికల్లో దాదాపు కనిపిస్తూ ఉంది. స్థానిక విషయంలో 2024 జనవరి 31వ తేదీ వరకు గత సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. ఇప్పటికీ ఏడాదిన్నరగా మరి సర్పంచ్ల యొక్క పదవీ కాలం ముగిసినప్పటికీ కూడా ఈ యొక్క లోకల్ బాడీ విషయానికి వస్తే, మరి మంత్రులు కానీ, క్యాబినెట్ విషయం కానీ, ప్రధానమైనటువంటి ఈ యొక్క ఎలక్షన్లకు సంబంధించి ప్రతిది కూడా ఆచితూచి అడుగులేస్తున్నటువంటి విషయం ఒకటి స్పష్టమవుతుంది మిత్రులారా. ఎందుకంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీల రిజర్వేషన్ కల్పించాలి అనేటువంటి విషయం మరి శాసనసభలో తీర్మానం చేస్తూ ఈ కేంద్రానికి పంపినటువంటి విషయం మీ అందరికి తెలిసిన విషయమే. అదేవిధంగా బీసీ యొక్క మేధావి వర్గం నుంచి బీసీలకు సంబంధించినటువంటి రాష్ట్రం మొత్తం మీద మరి 56% ఉన్నప్పటికీ కేవలం 42% మాత్రమే అమలు చేశారు. మాకు పదవులు దక్కటం లేదు, మాకు అన్యాయం అవుతుంది అనేటువంటి ఒక మాట ఒక వైపు నుంచి వినపడుతున్నటువంటి ఈ తరుణంలో ప్రభుత్వం కూడా ఆచితూచి అడుగులేస్తున్నటువంటి విషయం ఒకటి సూక్ష్మంగా గమనిస్తున్నటువంటి విషయం అర్థమవుతుంది మిత్రులారా. ఎందుకంటే ఈ యొక్క స్థానిక ఎలక్షన్ల విషయంలో 42% మేరకు ఎలక్షన్ నిర్వహించకపోతే జరిగేటువంటి పరిణామాల పైన మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక సరికొత్త అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నట్టు 2 నెలల సమయం కావాలి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ, ఎందుకన్నారంటే ఆ విషయంకి వస్తే, రేపు పొద్దున ఈ యొక్క 42% అమలు పెట్టకుండా ఎన్నికలు కనుక ముందుకు పోతే అప్పుడు ప్రభుత్వం పైన వచ్చేటువంటి విమర్శలు, వచ్చేటువంటి ప్రతి విమర్శలు ఎదుర్కోవాలంటే ఏ పార్టీ సామర్థ్యం, కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభావం ఎట్లా ఉంటుంది, రాబోయే ఎన్నికలు మరి 3.5 సంవత్సరాలలో మరి అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో పోటీ చేసిన అభ్యర్థులు 5 సంవత్సరాల వరకు ఉంటారు. ఆ దిశగా ఆలోచన చేస్తూ మరి రేవంత్ రెడ్డి గారు మరి నిన్న మంత్రివర్గ సమయంలో ఆయనకున్నటువంటి అనుభవం, మరి ఆయన కూడా మరి గతంలో డక్కమ్మకి తిని మరి రాజకీయంలోకి వచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు. పార్టీల వైపు కానీ మరి రాజకీయం వైపు కానీ తనదైన బాణి శైలి విధంగా ఆలోచన చేస్తూ ఈ యొక్క స్థానిక ఎలక్షన్ల మీద మరి 1కి 10 సార్లు ఆలోచన చేసినట్టు ఒక నిర్ణయం మాత్రం కనిపిస్తూ ఉందనేటువంటిది స్పష్టమవుతుంది మిత్రులారా. ఎందుకంటే 42% కనుక మనం అమలు చేయకపోతే రేపు పొద్దున్న ప్రతిపక్షం వాళ్ళు ఏమంటారు, ఇదే కేసీఆర్ వర్గం పార్టీ ఏమంటారంటే, కాంగ్రెస్ పార్టీ నేను మొదటి నుంచి చెప్తున్నాయా, వాళ్ళు మాట మీద ఉండరయ్యా, వాళ్ళ కాగితాలు కానీ అసెంబ్లీ తీర్మానాలు కానీ నాలిక తీసుకోవడానికి కూడా పనికిరాదయా వాళ్ళది, చూసినారా
42% వారంతర వాళ్ళే అమలు చేసిర్రు. అప్పటికి 10% ధోకా జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది బీసీలు గగ్గోలు పెట్టినా మొరబెట్టుకున్నా కూడా 42% వరకు కుదిర్చురు. అయినప్పటికీ కూడా అమలు చేయలేదు స్థానిక ఎలక్షన్లలో. ఇది ఎంత అన్యాయం నేను చెప్తలేను అని మీకు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయరే అమలు. వాళ్ళ కాగితాలు కాదయా, బిల్లులు అమలు చేసుకోము, కాగితాల మట్టుకే. వాళ్ళ వాళ్ళ సంగతి తెలుసు కదా మీకు అనేటువంటి తన యొక్క యాస ప్రాస ఉపయోగించి రేపు పొద్దుగల ఎలక్షన్లకు పోతే అప్పుడు ప్రజలలో ఉన్నటువంటి ఈ యొక్క కేవలం ఈ యొక్క అసెంబ్లీలో 42% పైన అమలు చేయనటువంటి విషయం ఆ దిశగానే మరి రేపు పొద్దున టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కానీ ఆ యొక్క అనునాయులు కానీ పార్టీలో తీవ్రమైనటువంటి గందరగోళం కానీ విమర్శలు కానీ తట్టుకోలేనిటువంటి పరిస్థితి పైన కూడా ఆలోచన చేసినటువంటి మనకు అర్థమవుతుంది మిత్రులారా. ఎందుకంటే కేసీఆర్ కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి. అతను కేవలం వ్యక్తిపరంగానే ఒక మాటల తూటాతోనే మరి యొక్క వర్గాన్ని కానీ మరి రాష్ట్రాన్ని మొత్తాన్ని మీద కదిలించినటువంటి వ్యక్తుల్లో కేసీఆర్ మరి ఉన్నాడని కూడా ఈ సందర్భంగా చెప్పొచ్చు. అంశం కనుక 42% కనుక అమలు చేయకపోయినట్టయితే ఆ విమర్శలకు దాటికి కాంగ్రెస్ దట్టుకుంటుందా అనేటువంటిది ఒక ప్రశ్నార్థకంగా $1 మిలియన్ ప్రశ్నగా మరి అర్థం చేసుకోవచ్చు అనే విషయంలో ఆ వైపు కూడా ఆలోచన చేసి ఉండవచ్చు అనేటువంటి దిశగా మనం క్యాబినెట్ లో ఈ నిర్ణయం తీసుకోలేదనేటువంటి మాట స్పష్టమవుతుంది మిత్రులారా. ఎందుకంటే మరో పక్క కూడా బీజేపీ ఉండనే ఉంది. ఎందుకంటే ఇప్పటికే మరి హిందూ ఇటీవల జరిగినటువంటి భారత్ పాక్ యుద్ధంలో మరి సింధూరం ప్రతి దానికి ఒక హిందూ అనేటువంటి ఒక మాటను తగిలిస్తూ మరి వారి కింది నుంచి ఒక చాప కింద నీరులాగా బీజేపీ పావులు కదిలిస్తున్నటువంటి విషయం మరి మనం చూస్తున్నాం గ్రామాలలో. వారు కూడా తనైన బాణి శైలిగా ప్రధానమంత్రి మోదీ గారు కానీ ఇటీవల రాష్ట్ర స్థాయి నేతలు కూడా కింది స్థాయి నేతలు కూడా గతంలో అక్కడక్కడ మాత్రమే మరి బీజేపీ కనిపిస్తుండేది. అద్వానీ రథయాత్ర తీసినప్పుడు కేవలం అప్పటికి పడుకున్నటువంటి మార్పులు చూస్తే భారీగా మార్పు వచ్చినటువంటి విషయం మరి స్పష్టమవుతుంది గ్రామీణ ప్రాంతంలో. అదే అంత ఎందుకండి నిజామాబాద్ వరకు ఆదిలాబాద్ వరకు కూడా అసెంబ్లీ ఎన్నికలలో మరి బీజేపీది హవా నడిచిందంటే ఒక గ్రామీణ ప్రాంతం వైపు మరి బీజేపీ కూడా ఈ యొక్క ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఓడించింది అనేటువంటి విషయం మరి ఆ యొక్క ఫలితాలను బట్టి చూస్తే గ్రామీణ వాతావరణంలో కూడా మరి బీజేపీ ఏ విధంగా ముందుకు అడుగులేస్తున్నటువంటి విషయం కూడా రేవంత్ రెడ్డి సర్కారు గమనించి ఉండవచ్చు అనేటువంటి విషయం స్పష్టమవుతుంది మిత్రులారా. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. కేవలం తనని నమ్ముకొని మరి గతంలో 10 ఏళ్ళటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒంటి చేత్తోని బాణి ఆయన యొక్క వ్యవహార శైలి ఆయన యొక్క మాటల యొక్క గత ప్రభుత్వం జరిగినటువంటి అన్యాయం మోసాలను మరి బయటికి వెలికి తీస్తూ కేవలం తానే ఒక్కడై మరి నిలిచినటువంటి వ్యక్తి. ఇది కేవలం ఒక రేవంత్ రెడ్డి గారి అనుకోణంలో ఆలోచన చేసి ఈ యొక్క స్థానిక ఎన్నికల వైపు కొద్దిగా నిర్ణయం తీసుకొని ఒక 2 నెలల సమయం మటుకు ఆలోచన చేసినట్టు ఇది స్పష్టమవుతుంది మిత్రులారా ఈ యొక్క లోకల్ బాడీ విషయంలో.